పెదకూరపాడు నియోజకవర్గ కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ కు మద్దతుగా కన్నా లక్ష్మీనారాయణ సుడిగాలి పర్యటన చేశారు. పెదకూరపాడు, అమరావతి, అచ్చంపేట, క్రోసూరు మండలాల్లో పర్యటించారు. వైసీపీ నుండి భారీగా చేరికలు జరిగాయి. పెదకూరపాడులో గారపాడు గ్రామం నుండి 25 కుటుంబాల వారు కన్నా భాష్యం సమక్షంలో టీడీపీలోకి చేరారు. దయచేసి బీజేపీ మండల అధ్యక్షుల వారు, జనసేన మండల అధ్యక్షుల వారిని స్టేజ్ మీద కావాలనుకున్నాము. బీజేపీ మండల వాళ్ళ సీట్లు కూర్చోవచ్చుగా కూర్చోవాలి, అందరూ కూర్చోవాలి. కూర్చుంటే ఒక డిపార్ట్మెంట్ బాగుండదు వాతావరణం. నాశనం చేసుకున్నాం. మన భవిష్యత్తు నాశనం చేసుకోవడానికి కాదు జగన్మోహన్ రెడ్డికి ఓటేసేది. ఏ పాలకుడికైనా సరే మన భవిష్యత్తు బాగు చేసుకోవడం కోసమే పాలకుడికి ఓటేస్తాం. కానీ ఓటేసిన తర్వాత మన బ్రతుకులు నాశనం చేసేటువంటి వ్యక్తుల్ని దరిదాపులకు కూడా, గ్రామాలకు కూడా రానియడానికి అర్హత లేనటువంటి పరిస్థితి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎవరికి కూడా ఖచ్చితంగా మన ప్రాంతాన్ని నాశనం చేసి ఏ మొహం పెట్టుకొని ఓటాడుకోవడానికి వస్తున్నారు ఈ ప్రాంతానికి. మన ప్రాంతం మనం రక్షించుకోవాలంటే ఇక్కడ కులాలు, మతాలు, పార్టీలు అవసరంలా మన ప్రాంతాన్ని రక్షించుకుందాం, అమరావతిని రక్షించుకుందాం అనేటువంటి ఒకటే స్లోగనం. ఎవరు ముఖ్యమంత్రి అయితే అమరావతి ఉంటుంది. అది కాదండి. ఇప్పుడు మన ప్రాంతంలో నుంచి రాజధాని తీసుకెళ్తే మనకు అసలు ఆ మాత్రం కూడా ఆలోచన లేదా? ఆ మాత్రం కూడా మనకి పౌరుషం లేదా? నన్ను బలపరచడం కోసం గతంలో ఈ నియోజకవర్గంలో 4 సార్లు వరుసగా గెలిచి రికార్డు సాధించిన మన కన్నా గారు వారితో సన్నిహితంగా ఉన్న కొంతమంది వ్యక్తులకి నన్ను పరిచయం చేయడానికి, నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన కన్నా గారికి నా యొక్క కృతజ్ఞతలు. కన్నా లక్ష్మీనారాయణ గారిని గతంలో 4 సార్లు వరుసగా ఆశీర్వదించి గెలిపించిన ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అట్లానే కన్నా గారు మిమ్మల్ని ఎట్లా చూసుకున్నారో నేను కూడా అంతే విధంగా మిమ్మల్ని చూసుకోగలనని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ నియోజకవర్గంలో దాదాపు అన్ని వర్గాల ప్రజలు, కుల మతాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు కన్నా గారికి అండగా నిలిచారు. ఆయన కూడా అందరినీ అట్లానే చూసుకోవడం జరిగింది. అందరూ చెప్తుంటారు, ఎక్కడికి పోయినా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఎనీ టైం ఫోన్ చేసినా మాట్లాడతారండి. ఎప్పుడన్నా ఫోన్ మాట్లాడలేని పరిస్థితుల్లో మళ్ళీ వెంటనే 5 నిమిషాల్లో ఆయన దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఎటువంటి పనున్నా స్పాట్లో ఆఫీసర్స్ ఫోన్ చేసి చెప్పి తర్వాత పని అయిందా లేదా అని కూడా ఫాలోఅప్ చేస్తారని ఎంతో గొప్పగా చెప్తుంటారు సార్ గురించి. ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన మంచి లక్షణం మాకు అది. నేను సార్ను చూసి అది కూడా నేర్చుకొని నేను రాబోయే రోజుల్లో అట్లానే మీకు పనిచేసేటట్లు అదే విధంగా అమలుపరిచేటట్లు చేస్తానని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నానండి. రాబోయే రోజుల్లో మీరందరూ నాకు ఈ 20 రోజులు అండగా నిలిచి పార్టీ కోసం, నా కోసం నన్ను గెలిపియండి. మీకు 5 సంవత్సరాలు నేను కష్టపడుతూ మీకు అందుబాటులో ఉంటూ ఎల్లవేళలా మీకు ఎనీ టైం ఏ ఫోన్ కాల్ అటెండ్ అవుతూ ఎటువంటి పనైనా చేయించే బాధ్యత నాదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎటువంటి ఎంఆర్ఓ ఆఫీసులో పైన, ఆర్డీఓ ఆఫీసులో పనైనా, పోలీస్ స్టేషన్లో పనైనా
ఎటువంటి పనైనా నేను చేయించే బాధ్యత నాదని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. టైం ఎక్కువ లేదండి, ఎందుకంటే